ప్రేమను హాస్పిటల్ బెడ్ పైన చూసి ధీరజ్ చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. తన ప్రాణాల మీదకి రావడానికి కారణం నేనే వదినా, ప్రేమకు ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను అంటూ తల బాదుకుని ఏడుస్తూ ఉంటాడు ధీరజ్. లేదు ధీరజ్, నీ ప్రేమే మన ప్రేమను క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తుంది అని ఓదారుస్తుంది నర్మద. ఇక మరోవైపు యాక్సిడెంట్ మిస్ఫైర్ కావడంతో వెధవ ప్లానింగ్ ఇచ్చిన భాగ్యంపై రుబోరు పత్రం ఎత్తేస్తుంది శ్రీవల్లి. మిమ్మల్ని చంపినా పాపం లేదు, ఇన్నాళ్లకు మంచి పని చేశావని ఆ దేవుడు కూడా క్షమిస్తాడు అని అంటుంది శ్రీవల్లి. ఆగవే అమ్మడు, నేను డమ్మీ యాక్సిడెంట్ అని చెప్పాను, కానీ వాడు అంత స్పీడ్గా వచ్చి గుద్దాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అంటుంది భాగ్యం. చేసిన తప్పుని సమర్థించుకుంటే తలకాయ పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది. ఆపరేషన్ కార్యదాసి అంటూ మనుషుల ప్రాణాలతో ఆడుకునే పనికిమాలిన ప్లాన్ వేశావు. దానివల్ల పాపం ప్రేమ బలయింది. ఆ పిల్ల చాలా మంచిది. దాన్ని నేను ఎంత బాధ పెట్టినా తను మాత్రం నన్ను సొంత అక్కలాగానే చూసింది. అలాంటిది చావు బ్రతుకుల మధ్య ఉందంటే నీ వల్లే తనకేమైనా అయ్యిందో కన్నతల్లివి అని కూడా చూడను. నీ మాటలు విని నా కాపురాన్ని రోడ్డు మీదకి లాక్కున్నాను. పాపం ప్రేమ ఎలా ఉందో ఏంటో అని బోరుని ఏడుస్తూ ఉంటుంది వల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.